హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మాబా. సమం చేయడానికి లేదా సమర్పించడానికి ఒకే అవకాశం. శ్రీలంకతో థర్డ్ వన్డే మ్యాచ్ జరగబోతుంది. మరి అదే స్టేడియంలో కొలంబోలో పిచ్ అదే విధంగా స్పిన్ అయితే తిరుగుతుంది. స్పిన్నర్స్ అదే విధంగా అటాకింగ్ అయితే ఉంటుంది. భారత బ్యాటర్స్ లో మార్పు వస్తుందా లేదా? ఈ మ్యాచ్ సమర్పిస్తారా లేదంటే సమం చేస్తారా? 1-1తో సమం చేస్తే ఓకే. 2-0తో కనుక సమర్పించుకున్నారంటే చాలా రోజుల తర్వాత భారత్ జట్టు ఒక వన్డే సిరీస్ని శ్రీలంకకి చేజేతులా అప్పజెప్పినట్టుగా అవుతుంది. అదేవిధంగా గత 10 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి రికార్డ్ ఏదైతే ఉందో వాళ్ళకి వన్డే ట్రోఫీని ఇవ్వకుండా బయలాటర్ సిరీస్లో భారత్ కంటిన్యూస్గా గెలుస్తూ వచ్చిందో ఆ రికార్డ్ అనేది చెరిపేస్తే, అదేవిధంగా T20 వరల్డ్ కప్ విజయం తర్వాత ఇది నిజంగా భారీ డిఫీట్ అయితే అవుతుంది. మరి ఈ సిరీస్ కనుక ఓటమిని చవి చూస్తే స్పిన్నర్స్ మంచి ప్రభావం చూపిస్తున్నారు. లాస్ట్ మ్యాచ్‌లో కొత్త బౌలర్ అయినటువంటి వండర్స్ గూడా ఎంత అద్భుతంగా వండర్ చేశాడో చూసాం. మన బ్యాటర్‌లనందరిని గూడా మొదటి 6 వికెట్స్ తనే తీశాడంటే అర్థం చేసుకోవచ్చు. తను ఎంతగా ఇబ్బంది పెట్టాడు. వెళ్ళలాగే గాని, అదేవిధంగా హసరంగా టీమ్‌లోకి మళ్ళీ గనక తను ఫిట్‌గా ఉండి హసరంగా వస్తే, వీళ్ళు ముగ్గురు కలిసి వీళ్ళకి తోడుగా వాళ్ళ కెప్టెన్ చరిత హసలంక గూడా కాస్త స్పిన్‌ని బాగానే తిప్పుతున్నాడు. బాగానే ఇబ్బంది పెడుతున్నాడు గాబట్టి ఆ ఇబ్బందిని మన వాళ్ళు ఎంతవరకు ఎదుర్కోగలరు చూడాలి. అదేవిధంగా టీంలో మార్పులు. ముఖ్యంగా ఇక్కడ మార్పుల విషయానికి వస్తే, టీంలో రిషబ్ పంత్ గనక ఉండి ఉంటే ఈ సిట్యుయేషన్ ఉండేది కాదు అన్నంతగా అనిపిస్తుంది. ఎందుకంటే స్పిన్నర్స్ కాస్త ప్రభావం చూపిస్తున్నారు అన్న టైంలో రిషబ్ పంత్ చూయించే అటాకింగ్ గేమ్ గాని, రిస్కీ గేమ్ గాని స్పిన్నర్స్‌ని కాస్త వెనక్కి నెట్టేస్తుంది. వాళ్ళని కాస్త వాళ్ళ మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు గాని, మంచి రిథమ్‌లో బౌలింగ్ చేస్తున్నప్పుడు గాని, ఆ రిథమ్ లైన్ అండ్ లెంగ్త్ అనేది డిస్టర్బెన్స్ చేస్తాడు రిషబ్ పంత్. ఆ డిస్టర్బెన్స్ వల్ల మళ్ళీ వాళ్ళు బౌలింగ్‌కి రావాలన్నా కాస్త ఇబ్బంది పెడతారు. ఆ ఇబ్బందిలో మన వాళ్ళు పరుగులు ఇంకాస్త స్పీడ్‌గా కొట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, రిషబ్ పంత్‌ని ఏమైనా టీమ్‌లోకి తీసుకొస్తారా? ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జ్‌గా మనం ఎలాగో శివం దుబేని పూర్తి ఆల్‌రౌండర్‌గా వాడుకోవట్లేదు. తనకు పూర్తిగా బౌలింగ్ ఎక్కువగా ఇవ్వట్లేదు కాబట్టి, ఆ 2, 3 ఓవర్స్ పార్ట్ టైమ్ బౌలింగ్ చేసేది. ఇటు రోహిత్ శర్మ కూడా 2 ఓవర్స్ ఏసాడు లాస్ట్ మ్యాచ్‌లో. విరాట్ కోహ్లీతో మరొక 2 ఓవర్స్ ఏసి ఈ 4 ఓవర్స్, 5 ఓవర్స్ కోటాని మన వాళ్ళు పార్ట్ టైమర్స్‌గా వీళ్ళతో ఫినిష్ చేయొచ్చు కాబట్టి, ఇక్కడ రిషబ్ పంత్‌ని శివం దుబే ప్లేస్‌లో గాని, లేదంటే కేఎల్ రాహుల్ ప్లేస్‌లో గాని తీసుకుంటే బెస్ట్‌గా ఉంటుంది. ఇక్కడ కేఎల్ రాహుల్‌ని డ్రాప్ చేయడం అనేది నిజంగా పెద్ద నిర్ణయం అని చెప్పొచ్చు. దీన్ని నేను చెప్పకపోవడమే బెస్ట్. ఎందుకంటే కేఎల్ రాహుల్ టీమ్‌లో ఉండడమే బెటర్. ఇలాంటి సర్ఫేస్ మీద, ఇలాంటి పిచెస్ మీద కేఎల్ రాహుల్ బెస్ట్ బ్యాట్స్‌మన్. లాస్ట్ మ్యాచ్‌లో తను త్వరగా ఔట్ అయ్యుండొచ్చు, డక్ ఔట్ అయ్యుండొచ్చు. కానీ అంతకుముందు మ్యాచ్‌లో తన పెర్ఫార్మన్స్ చూసాం. కాస్త క్రిటికల్ కండిషన్స్ ఉన్నప్పుడు తన బ్యాటింగ్ తీరు చూసాం కాబట్టి, ఇలాంటి పిచెస్ రాహుల్‌కి కరెక్ట్‌గా సరిపోతాయి. బట్ అటాకింగ్ గేమ్ కావాలి అనుకున్నప్పుడు ఇద్దరు వికెట్ కీపర్స్‌తో టీమ్ ముందుకు వెళ్తుందా లేదా అనేది కాస్త డౌట్ కాబట్టి, ఆ టైంలో ఒకవేళ ఆల్‌రౌండర్‌గా రిషబ్ పంత్ ఉండాలి. బిగ్ అటాకింగ్ చేస్తాడు, స్పిన్నర్స్‌ని కొడతాడు అనుకుంటే, రాహుల్‌ని డ్రాప్ చేసి ఖచ్చితంగా రిషబ్‌నైతే టీమ్‌లోకి తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఖచ్చితంగా మోస్ట్‌లీ విజయం సాధించాల్సిన మ్యాచ్. ఎందుకంటే ఇక్కడ విజయం సాధిస్తేనే సీరీస్‌ని సమం చేస్తాం. లేదు అంటే సమర్పిస్తాం. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఇక్కడ టీమ్‌లో చేంజెస్ జరుగుతాయా? లేదంటే సేమ్ టీమ్‌తో వెళ్తారా చూడాలి. టీమ్‌లో రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నంత వరకు, అబ్బా! ఇది ఎంత మంచి బ్యాటింగ్ పిచ్ అబ్బా! ఇంత మంచిగా బౌలర్స్‌ని శుభ్రంగా కొట్టొచ్చా? మంచి బ్యాటింగ్ పిచ్‌లా ఉంది అన్నట్టుగా ఉంటుంది. ఎప్పుడైతే రోహిత్ శర్మ ఔట్ అవుతున్నాడో, అక్కడి నుంచి అబ్బా! ఇంత ర్యాంక్ టర్నర్ ఏందిరా బాబు! ఇంతగానం స్పిన్ తిరుగుతుంది. ఏంది ఈ పిచ్ ఏంది? పరిస్థితి ఏంది? అనే సిట్యుయేషన్‌ని మన బ్యాటర్స్ అందరూ కూడా కలిగిస్తున్నారు. ఇక్కడ రోహిత్ శర్మ అద్భుతమైన తీరులో తన అటాకింగ్ గేమ్, అదేవిధంగా మంచి స్ట్రైక్ రేట్‌తో టీ20లో రిటైర్డ్ అయ్యాడు గానీ, టీ20 ఆటకు రిటైర్డ్ కాలేదన్నట్టుగా వన్‌డేలో తన మార్క్‌నైతే చూస్తున్నాడు. ఆ మార్క్‌ని మనం లాస్ట్ వన్‌డే వరల్డ్ కప్ నుంచి చూస్తున్నాం. తన అటాకింగ్ గేమ్ ప్రతి మ్యాచ్‌లో కంటిన్యూగా, కన్సిస్టెంట్‌గా తను పరుగులిస్తున్నాడు. ఇక్కడ కూడా 2 మ్యాచ్‌లో 2 50స్ వచ్చాయి. ఒక మ్యాచ్‌లో 33 బాల్స్, ఒక మ్యాచ్‌లో 29 బాల్స్. మంచి వేగంతో పరుగులు రాబడుతున్నాడు. ఆ వేగంలో కూడా కొన్ని షాట్స్ అనవసరమైన షాట్స్ అనకూడదు గానీ, అవసరం లేని రిస్క్ తీసుకొని ఆ షాట్స్‌కి ఔట్ అవుతున్నాడు కాబట్టి, రోహిత్ శర్మ ఇంకాస్త ఎక్కువ సేపు క్రీజ్‌లో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే రోహిత్ శర్మ ఉన్నంత సేపు ఆ పిచ్ పూర్తి బ్యాటింగ్ పిచ్‌గా ఉంటుంది. అది రోహిత్ శర్మకు మాత్రమే ఉంటుంది. ఆ కండిషన్స్‌ని అద్భుతంగా యుటిలైజ్ చేసుకొని పరుగులు రాబడుతున్నాడు కాబట్టి,
టీం ఒకవేళ మొదట బ్యాటింగ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ కనుక చేసింది అంటే రోహిత్ శర్మ అప్రోచ్ ఇంకో విధంగా ఉంటుంది. లేదు బ్యాటింగ్లో చేంజింగ్ చేయాల్సిన పరిస్థితి ఉందంటే అప్పుడు తన అప్రోచ్ వేరే విధంగా ఉంటుంది. కాబట్టి రోహిత్ శర్మ కాస్త ఎక్కువసేపు నిలబడడానికి ప్రయత్నం అయితే చేయాలి. అదేవిధంగా టీంలో విరాట్ కోహ్లీ ఇలాంటి మ్యాచెస్లో కాస్త అద్భుతంగా రాణిస్తాడు కాబట్టి ఆ రాణింపు అనేది ఇక్కడ మంచిగా రావాలి. ఎందుకంటే గంభీర్ యొక్క మార్క్ మొదలవుతుంది అన్న టైంలో ఇలాంటి శ్రీలంక మీద సిరీస్ కోల్పోవడం అనేది జరిగితే మాత్రం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ ఒత్తిడి అనేది మన వాళ్ళపై పడుతుంది కాబట్టి ఆ ఒత్తిడిని తీసుకోకుండా నెక్స్ట్ బంగ్లాదేశ్తో జరగబోయే టెస్ట్ సిరీస్ కానీ అక్కడ T20s కానీ ఇక్కడ అద్భుతంగా ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా మన వాళ్ళు సెలెక్ట్ అవ్వడానికి బంగ్లాదేశ్ మీద కూడా మేజర్ ట్రోఫీ కానీ ఇక్కడ స్పిన్ని తడబడుతూ ఉన్నామంటే అక్కడ వాళ్ళు కూడా స్పిన్తో మొదలెడతారు కాబట్టి ఆ ఇబ్బంది అంతా కూడా ఉండకూడదు అంటే ఇక్కడ మన వాళ్ళు మంచి విజయంతో సిరీస్ అయితే సమం చేయాలి. విజయంతోనే ముందుకు వెళ్ళాలని కోరుకుందాం. అదేవిధంగా బౌలింగ్ విషయానికి వస్తే ఎప్పుడైతే కొన్ని వికెట్స్ పడుతున్నాయో ఆ వికెట్స్ పడ్డ తర్వాత టెయిల్ ఎండర్ని అదేవిధంగా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ని కాస్త అవుట్ చేయడానికి మన వాళ్ళు ఇబ్బంది పడుతూ అక్కడ ఎప్పుడైతే కొన్ని పరుగులు ఎక్కువగా సమర్పించుకుంటున్నారో ఆ సమర్పించుకునే పరుగులే మన వాళ్ళకి చేజింగ్లో ఇబ్బందిని పెడుతున్నాయి కాబట్టి అది కాస్త చూసుకోవాలి. మరి శ్రేయస్ అయ్యర్ 2 మ్యాచెస్లో కూడా ఫెయిల్యూర్ అయితే కనిపించింది. మరి శ్రేయస్ అయ్యర్ని డ్రాప్ చేస్తారా లేదంటే కేఎల్ రాహుల్ని డ్రాప్ చేస్తారా శుభమన్ గిల్ని దూబేని డ్రాప్ చేస్తారా? ఈ ముగ్గురిట్లో ఎవరిని డ్రాప్ చేస్తారో తెలియదు కానీ రిషబ్ పంత్ అయితే టీంలో ఉండాలి. ఉంటే కంపల్సరీ కాస్త టీం అటాకింగ్ చేసే స్పిన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా శుభ్రంగా కొట్టడానికి రిషబ్ పంత్ రిస్కీ షాట్స్ కానీ అదేవిధంగా తన అప్రోచ్ కానీ స్పిన్నర్స్ మీద బాగుంటుంది కాబట్టి చూద్దాం రిషబ్ పంత్ని తీసుకుంటారా లేదంటే సేమ్ టీంతో కంటిన్యూ అవుతారా? టీంలో ఇంకేమైనా మార్పులు చేస్తారా? రోహిత్ శర్మ అదే అప్రోచ్తో ఆడుతూ ఇంకా ఎక్కువసేపు ఉంటే సెంచరీలు అదేవిధంగా టీంకి విజయాలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రోహిత్ శర్మ కూడా తన కన్సిస్టెంట్గా చేస్తున్నటువంటి తన పర్ఫార్మెన్స్ని తన ఫామ్ని కంటిన్యూ చేస్తూ ఇంకాస్త బిగ్ ఇన్నింగ్స్ అయితే ఆడాలి. ఆ 50s 60s అవి రెగ్యులర్గా కొడుతూ వస్తున్నాడు కాబట్టి తన నుంచి అయితే ఒక బిగ్ ఇన్నింగ్స్ రావాలని కోరుకుందాం. మరి విరాట్ కోహ్లీ నుంచి కూడా ఒక బిగ్ ఇన్నింగ్స్ రావాలని కోరుకుందాం. మ్యాచ్ అయితే మళ్ళీ సేమ్ యాజ్ టీస్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. మొదట బ్యాటింగ్ చేసిన వాళ్ళకు కాస్త శుభ్రంగా విజయ అవకాశాలను పెంచి పోషిస్తుంది. అదేవిధంగా సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి షార్ట్ సెలక్షన్ అనేది సరిగ్గా లేదు అంటే మాత్రం స్పిన్నర్స్కి దొరకడంలో ఎలాంటి అనుమానం లేకుండా దొరికిస్తారు. లాస్ట్ మ్యాచ్లో వండరర్స్ చేసినటువంటి వండర్ మనం చూసాం. ఆ వండర్ మళ్ళీ భారత్ జట్టు మీద ఏ బౌలర్ చేస్తాడా అని వెయిట్ చేయకుండా ఏ బౌలర్ని మన వాళ్ళు శుభ్రంగా కొడతారా అని స్పిన్నర్స్ని చూడాలి. మరి అందరి బౌలర్ని కూడా స్పిన్నర్స్ని ఆ స్పిన్ ట్రాక్ మీద కాస్త ధాటిగా ఎదుర్కొంటే విజయ అవకాశాలు అయితే ఉంటాయి. మరి ఈ మ్యాచ్లో విజయం సాధించి సమం చేస్తారా సమర్పిస్తారా అనేది చూద్దాం. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.